మన త్వరగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోతాం. దేవుని యొక్క అత్యంతమైన కృపను బట్టి ఈ 2025 సంవత్సరం మరి జనవరి నుండి ఈ డిసెంబర్ మాసం ఇది 21వ తారీఖు, ఇంకా మరొక ఆదివారం ఉంది మనకి 28వ తారీఖు. కనుక ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనం ఎంతగానో కాచి కాపాడాడు. దేవునికి స్తోత్రం కలిగిన ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు వాటన్నిటి నుంచి దేవుడు మీ కుటుంబాలను, మన సంఘం అంతటిని కూడా దేవుడు కాచి కాపాడినందుకు బిగ్గరగా చప్పట్లు కొట్టండి, సంతోషంతో చప్పట్లు. ఒకసారి మీ పక్కన వారిని పలకరించండి. మన దగ్గరికి చాలా మంది బిడ్డలు వచ్చారు ఊళ్ళ నుంచి. వారికి చూడండి ఒకసారి. చూడు పూజ, అక్కకి చూడమ్మా, అక్క ఈరోజే వచ్చింది. రైట్. చాలా మంది సహోదరులు సహోదరులు గ్రామాల నుంచి వచ్చారు, పట్టణాల నుంచి వచ్చారు. కనుక వారిని బట్టి వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ బ్రదర్. దైవ కృపా ప్రార్థన మందిరానికి సిగ్గుపడుతున్నాడు. హల్లెలూయా. రైట్. ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలని చెప్పాడు బైబిల్? ఘనపరుచుకోవాలి. ఒకరినొకరు మనం ఏం చేయాలంటే హెచ్చించుకోవాలి. అప్పుడే దేవుడు ఘనపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మంచిది. మరొకసారి చెప్తున్నాను, మీకు ఇవ్వబడిన ఫోన్స్ అన్నింటిని కూడా సైలెంట్లో పెట్టండి. మేము ఇంపార్టెంట్ కాల్ అయితేనే మీరు అటెంప్ట్ చేయండి, లేదన్నట్లయితే వాక్యాన్ని శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో నుండి దేవుని మాటలు ఇక్కడ మనం ధ్యానం చేద్దాం. ఎవరైనా స్పష్టంగా ఒక చదవండి. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడింది, ఆయన భుజము మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. చాలండి. ఈరోజు మా అంశం ఏంటంటే బలమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన ఈ యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఆలోచనకర్త అనేది ఒక అంశం, ఆశ్చర్యకరుడు అనేది ఒక అంశం, బలవంతుడు అనేది ఒక అంశం, నిత్యుడగు తండ్రి అనేది ఒక అంశం, సమాధానకర్త అనేది ఒక అంశం. ఎన్ని అంశాలు ఉన్నాయి ఇందులో? 5 అంశాలతో కూడిన వచనం అన్నమాట. ఈ 5 అంశాలు 5 భాగాలుగా 5 ప్రసంగాలు చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలిగిన ఈరోజు నా ప్రసంగం ఏంటంటే, ఎవరి శిశువు బలవంతుడైన దేవుడు. ఎవరి శిశువు బలవంతుడైన దేవుడు. ఎందుకు శిశువు బలవంతుడైన దేవుడుగా ఈ లోకంలో పుట్టాడనే విషయాన్ని మీకు కొన్ని విషయాలు చెప్పి మిమ్మల్ని ముందుకు తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ యెషయా గ్రంథాన్ని రాసిన యెషయా కాలం నాటి పరిస్థితులు ఎలా ఉండేయంటే, బాధలు, అంధకారముతోనూ అలాగే దుస్సహనమైన వేదనతోనూ ప్రజలు అందరూ కూడా బలహీనులైపోయి ఉన్న పరిస్థితి ఆ ప్రాంతంలో కనపడుతుంది. ఎక్కడ చూసినా కూడా గాఢాంధకారం మాత్రమే కనపడుతుంది. ఎవరిలో కూడా వెలుగు అనేది కనపడటం లేదు. యెషయా ప్రవక్త కాలం నాటి పరిస్థితుల గురించి మీకు చెప్తున్నాను. ప్రజలందరూ కూడా భయముతోనూ ఆందోళనలోనూ మరి బలహీనమైన పరిస్థితుల గుండా సహనాన్ని కోల్పోయి వ్యాధులతోనూ కన్నీళ్లతోనూ ఉంటున్న ఆ సమయంలో అనేక మంది చేత తోలివేయబడుతూ, నెట్టివేయబడుతూ, అనగారిపోయిన పరిస్థితుల్లో జీవిస్తున్న ఆ సమయంలో కష్టాలే వారి భుజం మీద కాడిగా మోస్తూ వారు కుమిలిపోతున్నప్పుడు అనేక మంది పెత్తందారుల యొక్క కొరడా దెబ్బల చేత వారి శరీరం అంతా కూడా గాయాల పాలైపోతున్న పరిస్థితి అన్నమాట. అయితే వారందరూ కూడా రాజు కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం అండి? రాజు కోసం. ఈ కష్టాల్లో నుండి, ఈ బాధల్లో నుండి, ఈ వ్యాధుల్లో నుండి మాకు ఒక రాజు కావాలి, మమ్మల్ని విడిపించడానికి ఒక రాజు మాకు అవసరం. ఎందుకంటే మేము అనగారిన స్థితిలో ఉన్నాము. రాజులు అయిన వారు మమ్మల్ని మరి తక్కువ వ్యక్తులుగా మేము కనబడతా ఉన్నాం. వారు మమ్మల్ని హింసకు గురి చేస్తా ఉన్నారు, బాధకు గురి చేస్తా ఉన్నారు, మా భుజముల మీద బరువులు పెట్టి మమ్మల్ని బాధ పెడుతున్నారని చెప్పి మరి ప్రజలందరూ కూడా
కన్నీటితో ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఇటువంటి బలహీనమైన స్థితిలో ఉన్న ప్రజలు ప్రేమతో బిడ్డరా విడిపించి వారిని శాశ్వతమైన జీవంలోనికి నడిపించడానికి, ఆనందకరమైన జీవితంలోనికి నడిపించడానికి, వారి మెడ మీద పెట్టబడిన ఆ బరువైన కాడి మానులను విప్పడానికి, వారి బరువులను దింపడానికి ఒక రాజు కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రజలందరూ కూడా ఎవరి ఆధీనంలో వారు బలహీనపరచబడుతున్నారంటే సాతాను యొక్క ఏలుబడిలో ప్రజలందరూ కూడా ఏమవుతారండి? బాధింపబడతారు. మనుషులను సృష్టించిన దేవుడు మనిషికి ఒక మనిషి మీద అధికారం ఇస్తే ఆ మనిషి ఏం చేస్తున్నాడు? ప్రేమించాల్సింది పోయి తన చేతిలో ఉన్న అధికారాన్ని బట్టి మనుషులను విపరీతముగా బాధకు గురి చేస్తూ ఉంటారు. ఈరోజు మీరు కూడా గమనించండి. ఈరోజు భారతదేశం అంతా కూడా ఎవరిది బాగా పైచేయిగా ఉంటా ఉంది? పెత్తందారుల యొక్క చెయ్యి పైచేయిగా కనపడతాం. అనగారిన స్థితిలో ఉన్నవారు, మరి ఏ ఆధారం లేకుండా బ్రతుకుతున్న వారి జీవితాలు ఎలా ఉన్నాయి అంటే బాధపడుతున్న వారిగా కనపడతారు. మరి ఈ బాధలన్నింటినీ కూడా విడిపించడానికి ఒక రాజు కావాలి. అయితే ఆ యెషయా కాలం నాటి పరిస్థితుల్లో మనం గమనిస్తే మరి అనేక మంది సేవకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అనేక మంది రాజులు ఉన్నారు. కానీ మెస్సయ్య అంటే ఒక మనిషి యొక్క బాధల నుంచి విడిపించడానికి, ఒక మనిషి యొక్క నిందలు, అవమానాలు, కఠినమైన పరిస్థితుల నుంచి విడిపించడానికి ఒక మనిషి వరకు ప్రాణం పెట్టి అంతగా త్యాగం చేసే మనుషులు ఎవరు కూడా ఆ రోజుల్లో లేరు. అర్థమవుతుందా? హల్లెలూయా. అందరూ కూడా తలపైకి నాకెళ్ళి చూడండి, నాకెళ్ళి చూడండి. నాకెళ్ళి చూస్తే మీకు అర్థం అవుతుంది. హల్లెలూయా. చూడండి, నాకెళ్ళి చూడండి. నా ముఖం బాగోపోయినా నాకెళ్ళి చూడండి, తప్పేం లేదు. రైట్. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందా? మరి ప్రియమైన దేవుని బిడ్డారా, ఇటువంటి ఒక మనిషి వరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి రక్షించే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారని ప్రజలందరూ కూడా ఆ అనగారిన పరిస్థితుల్లోనే వారు దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే బిక్కుమని భయముతో వణుకుతూ వారు దేవుని కొరకు చూస్తున్నప్పుడు ఒక శుభవార్త దేవుడు తీసుకొచ్చాడండి. ఏంటో తెలుసా? యాల ఎనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద ఏముంది? రాజ్యభారం ఉన్నది. ఆయన ఎవరంట? ఆశ్చర్యకరుడు. ఏంటి ఆశ్చర్యం అంటే ఆయన పుట్టినప్పుడు లోకములో ఆకాశములో మెరిసే నక్షత్రము ఏర్పాటు. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి, పాలపందులు ఉన్నాయి, అనేకమైనవి ఉన్నాయి. అయితే ఏ నక్షత్రము కూడా ప్రకాశవంతముగా ఎలగట్లేదు. ఈ యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం ఏర్పడ్డది. ఆ నక్షత్రము ఎలాంటిదంటే అనగారిన జీవితాలలో వెలుగును అనుగ్రహించడానికి వచ్చిన నక్షత్రం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాడైపోయిన బ్రతుకులను మార్చడానికి, కృంగిపోయిన జీవితాలను పైకి లేవనెత్తడానికి, ఆశ్చర్యకరమైన రీతిలో వారి జీవితంలో కట్టడానికి వచ్చిన నక్షత్రమే ఆ నక్షత్రం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నక్షత్రం ఏం చేసిందంటే జ్ఞానులకు దారి చూపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యకరుడు అని దేవునికి ఎందుకు పేరు పెట్టబడ్డదంటే నీవు అడుగు వాటి కంటే, ఊహించిన వాటి కంటే అత్యధికంగా అనుగ్రహించే, ఇంకో మాట చెప్పాలంటే శూన్యములో సమస్తమును సృష్టించిన దేవుడు అండి. భూమికి ఆకారము లేనప్పుడు, సముద్రము జలముల చేత నింపబడి ఘోషిస్తున్నప్పుడు, ఆ పొంగునకు నురుగు కడుతున్నప్పుడు ఆ నురుగు మీద యేసు ప్రభు వారు సముద్రానికి ఎల్లలను సృష్టించిన దేవుడైనాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నశించిపోతున్న మానవాళి జీవితాన్ని రక్షించడానికి వచ్చిన వాడే ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రభు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు ఎవరంటే బలవంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎవరండి? 72వ కీర్తన 17వ వచనం చదివితే 72వ కీర్తన 17వ వచనం, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును, అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్యజనులందరూ
దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథము 40 మంది ప్రవక్తల చేత అనేకమైన ప్రాంతాలలో ప్రతికూలమైన పరిస్థితులలో 1500 సంవత్సరాలైంది బైబిల్ రాసి. ఎన్ని సంవత్సరాలు? 1500 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టి 25 సంవత్సరాలు, 2025 సంవత్సరాలు అయిపోయింది. హల్లెలూయా. కానీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు మనిషి జీవితాన్ని మీరు గమనిస్తే, మనిషి దేనిలో బ్రతుకుతున్నాడంటే మరణ భయముతో బ్రతుకుతా ఉన్నాడు. దుష్ట దురాత్మ సమూహాల చేత, దుష్ట శక్తుల చేత పీడింపబడుతూ శరీరంలో ఏం లేదంటే బలము లేకుండా జీవిస్తాడు. పోని చూస్తే వారానికి 2 మార్లు లేకపోతే 3 సార్లు లేకుండా ఒకసారి ఒక సహోదరుడు చెప్పాడు, ఏమని తెలుసా? ఆదివారం చికెన్ గానీ మటన్ గానీ చేపలు గానీ తినకపోతేనంట పరలోక రాజ్యం గేటు దాకా పోతావు, లోపల మాత్రం పోవంటారు. ఆయన అభిప్రాయం అర్థమైందా? మరి చెప్తాను. ఆదివారం మాంసం తినకపోతే పరలోక రాజ్యం గేటు దాకా పోతామంట, లోపలికి అంత పెద్ద పాపం అంట చికెన్ మటన్ తినకపోతే. ఆయన చెప్పాడు ఒక ఆయన. అది ఈరోజు చాలా మంది ఎన్నో తింటా ఉంటారు. ఎంత తిన్నా కూడా ఏముండదంటే సంతృప్తి అనేది. కానీ కొన్ని బలం వస్తుందా అంటే, కొంతమంది చూస్తే ఎలా ఉంటారు చూసినా బలహీనంగా ఉంటారు. కొంతమంది ఏమీ తినకపోయినా గుండ్రాయిలాగా ఉంటారు అన్నమాట. దేవుడికి స్తోత్రం. దేవుడు వారికి దేవుడు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన కృప అన్నమాట. బ్రదర్, సిస్టర్, మీరు ఎందుకు ఇలా అయిపోతున్నారంటే, దేవుడు నా పట్ల ఎంత ప్రేమ కలిగిన వాడండి, ఎంత కృప చూపిస్తున్నాడండి, అందుకే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటారు. ఈరోజు ఎక్కడ చూసినా ప్రియమైన కనిపెట్టారా, మరణ భయం అనేది ప్రజలను వెంబడిస్తా ఉంది. అయితే ఆ మరణ భయం నుంచి విడిపించడానికి బలవంతుడైన దేవుడు ఈ లోకంలో పుట్టాల్సి వచ్చింది అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన బలవంతుడండి. బలహీనులను బలపరచడానికి వచ్చిన బలవంతుడైన దేవుడు. అందుకన్నాడు ఆయన పేరు నిత్యము, ఆయన నామము ఎప్పటి వరకంట? సూర్యుడు ఉన్నంత కాలము నీ జీవితాలను చిగురింపజేసేవాడి నా యేసయ్యా. ఎండిన నీ జీవితాన్ని చిగురింపజేయడానికి, నీ దీపము ఆరిపోయిన స్థితిలో ఉంది, ఆ దీపాన్ని వెలిగించడానికి నా ప్రభువు మరలా ఈ లోకములో బలవంతుడిగా ఆయన పుట్టి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు మనుషులందరినీ కూడా దీవించడానికి. ఈ దీవెన ఎలాంటిదంటే ఈ రోజు ఉండి రేపు పోయేది కాదు. మనిషి దీవిస్తే కొన్ని రోజులే ఉంటాయి. ఈ రోజు మనిషి యొక్క దీవెన కావాలో, నీకు దేవుని యొక్క దీవెన కావాలో నువ్వు నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. నా దేవుడు బలవంతుడని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ బలవంతుడైన దేవుడిని నువ్వేం చేయాలి తెలుసా? ఆశ్రయించాలి. రెండవదిగా, బలవంతుడైన దేవుడి పేరు ఎందుకు దేవుడికి పెట్టబడ్డది అనే విషయాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. 89వ కీర్తన 8వ వచనం. 89. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు యేసు ప్రభు వారికి బలవంతుడైన దేవుని పేరు పెట్టారంటే, ఆయన వంటి బలాఢ్యుడైన దేవుడు ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరండి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ వెతుకు, ఈ భారతదేశము నలుమూలన నువ్వు ఎక్కడ తిరిగినా కూడా ఆయన వంటి బలాఢ్యుడు ఎవ్వరు కూడా. ఎందుకు ఆయన బలాఢ్యుడు అంటే, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. ఆయన అంటున్నాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడిగా
సజీవుడుగా పునరుద్ధారుడుగా యుగ యుగములు ఆయన మాత్రమే ఏకైక దేవుడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆయన బలాఢ్యుడైన దేవుడు. ఎందుకు బలాఢ్యుడండి? ఆయన మరణపు ముళ్ళను విరిచేశాడు. ఆయన అందుకు అన్నాడు, నీ వంటి బలాఢ్యుడు ఎవరు? ప్రశ్న. మా దేవునికి ఉన్న గొప్పతనము ఈరోజు నువ్వు తెలుసుకోగలగాలి. దేవునికి స్తోత్రం కదా. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత బలమైన దేవుడో నువ్వు ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తావో, నీ శరీరంలో ప్రతి రోగం నుండి నా ప్రభు నిన్ను విడిపించగలరు. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే, విశ్వాసము ఉంది అని అనుకుంటున్నారు కానీ మళ్ళీ చిన్నది ఏదైనా రాగానే ఏం చేస్తున్నారు? సన్నగిలిపోతున్నారు. ఇంకో మాట చెప్తారు. 24వ కీర్తన 8వ వచనం చదివితే, 24వ కీర్తన 8వ వచనం, మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, యుద్ధ శూరుడైన. ఆనాడు ప్రియమైన దేవుడు, ఉదాహరణకి మీరు ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకుంటే, 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో వారు పట్టబడి, ప్రియమైన దేవుడు ఫరో చేతి కింద వారు అనేక రకాలుగా నలపబడుతున్నప్పుడు, మోషేకు దేవుడు దర్శనమిచ్చి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు ఐగుప్తుకి మోషేను పంపించినప్పుడు, మోషే ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించుకొని బయటకు తీసుకొచ్చాడు. అయితే ఎప్పుడైతే ఆ హోరేబు పర్వతం దగ్గరకు వచ్చారో, అక్కడ ఉన్న ప్రజలు కొంతమంది వారి మీద దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, దేవుడు చేసిన కార్యాలను వాళ్ళు మర్చిపోయారు. దేవుడు ఎలా విడిపించి తీసుకొచ్చాడో ఆ సంగతులన్నింటినీ మర్చిపోయి ఏం చేశారంటే, దూడ దేవుణ్ణి తయారు చేసుకున్నారు. తయారు చేసుకోవడమే కాదు, దాని ఎదుట కందనాలు ఆడుతూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు, వ్యభిచారం చేస్తూ అనేకమైన దేవునికి ఆయాసకరమైన క్రియలు చేస్తూ ఉంటా ఉన్నారు. ఇది అక్కడ వరకు ఒక జీవితం అయితే, మరొక జీవితం ఎలా ఉందంటే, దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని మర్చిపోయి దేవుడిని ఏమంటారంటే, నువ్వు పక్కనుండి అయ్యా, మేము యుద్ధంలో మేము గెలుస్తాం, మాకు బలం ఉంది. ఎందుకో తెలుసా? ఫరో గారికి ఒక పెద్ద అంతఃపురాన్ని మేము కట్టేశాం. ఎందుకు? మేమే ఇటుకలు చేసాం, మేమే వాటికి కీలు పూసాము, అంత పెద్ద అంతఃపురాన్ని మా చేతుల మీద మేము కట్టాము, పెద్ద పెద్ద బండరాలు పోసిన చేతులు మావి. ఈ మనుషులను మేము గెలవలేమా? ఈ మనుషులతో యుద్ధం చేయలేమా అని చెప్పి వారి సొంత శక్తి మీద ఆధారపడి దేవుడిని పక్కనుండమని చెప్పేశారు. దేవుడు పక్కనున్నప్పుడు, మోషే చేతులు ఎత్తినప్పుడు వారు దీవించబడతా ఉన్నారు. మోషే చేతులు దింపుతున్నప్పుడు ఏమయ్యారండి? మన జీవితాల్లో ఎప్పుడైతే మహిమ కలిగిన ఈ రాజు, బల శౌర్యము గల యుద్ధశూరుడైన దేవుణ్ణి నీ ముందు ఎప్పుడైతే పెట్టుకుంటావో, నీ ముందు ఏ మనిషి అయితే విర్రవీగుతూ నీకు వ్యతిరేకంగా లెగుస్తా ఉన్నాడో, నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? వాడిని ముందు లేకుండా, లేదయ్యా నాకు వాక్యం తెలుసు, నాకు ప్రార్థన వచ్చు, అబ్బో నేను చూడంగా నాకు తెలియని వాక్యాల, నేను చేయని భక్త, నేను అన్నేసి గంటలు ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఈడెంత ఆఫ్టర్ నా ముందు అని చెప్పి మహిమ కలిగిన ఆ రాజును నీవు ఆశ్రయించకుండా, బలశూరుడైన యుద్ధశూరుడైన యెహోవా మీద నువ్వు ఆధారపడకుండా, నీ స్వచిత్తం మీద నువ్వు ఆధారపడి, నీ సొంత తెలివితేటల మీద నువ్వు ఆధారపడితే నువ్వు ఎప్పుడు కూడా విజయాన్ని చూడలేవు. మన దేవుడు మహిమ కలిగిన రాజు, అవునా కాదా? హల్లెలూయా. ఈరోజు ప్రపంచం అంతా కూడా, మీకు ఇంకో మాట చెప్తానండి, ప్రపంచ దేశాలలో అత్యధికంగా అమ్ముడుపోతున్న గ్రంథం ఏదైనా ఉందంటే ఒక బైబిల్ గ్రంథం మాత్రమే. హల్లెలూయా. రీసెంట్ గా AD 1500 సంవత్సరంలో రాయబడిన ఒక ప్రతులు చాలా సంవత్సరాలు అయిపోయిందంట. ఎక్కడో మరుగున పడిపోయిన ఆ యొక్క గ్రంథము బైబిల్లో, ఆ బైబిల్ గ్రంథానికి సంబంధించిన ఒక ప్రతి, ఒక చర్మపు చుట్ట
కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఉన్న ఆ రాయబడిన ఆ గ్రంథము ఒక శాస్త్రవేత్త వెతుకుతున్నప్పుడు అతని చేతికి దొరికినది మ్యూజియంలో పెట్టారండి. అంటే బైబిల్ గ్రంథము అనేక మంది భక్తుల చేత రాయబడది, ఇది సత్యమైన గ్రంథము, ఇది సజీవమైనది అనడానికి ఒక నిదర్శనం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు. 89వ కీర్తన 13వ వచనం అంటాడు, పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది అంటున్నాడు. మన దేవుడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడండి. మార్కు సువార్త 4:39 అంటాడు, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకొండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాలి ఏమైందండి అంటే రెండవ మాట ఏంటంటే, కుమారుని నోటి మాట చేత ఏముంది? ఆయన నోటి మాటలో ఏముంది? బలము ఉంది. తుఫాను ఆయన మాటకు లోపడుతుందండి, సముద్రం ఆయన మాటకు లోపడుతూ ఉంది, గాలి ఆయన మాటకు లోపడుతూ ఉంది. ఎందుకని తెలుసా? ఆయన వాక్యము ద్వారా ఆయన బలాఢ్యుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యము బలమైనది కనుక ఆ వాక్యము దేవుని నోట నుండి ఎప్పుడైతే పలికిందో, పలకబడ్డదో, సముద్రం ఆయన మాటకు లోబడుతూ ఉంది. గలిలయ సముద్రంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన గాలి తుఫాను వారి నావను కొడుతున్నప్పుడు వారు అలజడికి గురైపోతా ఉన్నారు. ఇదిగో ఇదే సముద్రం మీద అనేక మంది గాలి తుఫాన్లో చిక్కుకొని ఎంతో మంది మరణించారని చెప్పి వాళ్ళలో వాళ్ళు సందేహపడుతూ, అనుమానం పడుతూ, మరి కంగారు పడుతూ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు దూరం నుంచి దేవుడు నీటి మీద నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. ఆ ప్రభువుని చూసిన వారి యొక్క హృదయాలు ఇంకా భయముకు, ఆందోళన గురైపోయి, ఇదిగో దూరం నుంచి ఏదో ధైర్యము మన దగ్గరికి, ఈ సముద్రం తుఫాన్లో చనిపోయిన వాళ్ళు ఎవరో ఒకరు ధైర్యమై మన ఎదుటికి వస్తా ఉన్నారు, మన పని అయిపోయింది ఇంకా అనుకుంటున్నారు. అటువంటి సమయంలో ప్రభు అంటున్నాడు, భయపడబడి అని చెప్పి ఆయన చేతుల పైకెత్తి గాలిని గద్దించాడు. సముద్రము మిక్కిలి. చూసారండి, ఈరోజు బలాఢ్యుడైన యేసు ప్రభుని చాలా మంది నమ్ముకుంటున్నారు, కానీ వాళ్ళలో ఏం లేదు తెలుసా? విశ్వాసము కరువైపోతుంది. దేవుడు నా పరిస్థితిని విడిపించగలడు, నాకున్న ప్రతి శోధన నుండి నన్ను తప్పించగలడు, ఆయన బలాఢ్యుడైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు అని వింటున్నారు, కానీ విశ్వాసము ఉంచలేకపోతున్నారు. ఆనాడు శిష్యులు కూడా అలాగే భయపడ్డారు. ఆయన చూసి భూతం అనుకుంటా ఉన్నారు. ఆయనతో తిరిగారు, ఆయన రొట్టెలు పెడితే తిన్నారు, చేపలు పెడితే తిన్నారు, అనేకమైన అద్భుతాలు చూశారు, కానీ వాళ్ళలో ఏమి లేదంటే విశ్వాసము. ఈరోజు నీలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఆనాడు మోషే ఆ సముద్రము వైపు కర్ర ఎత్తినప్పుడు మనుషులు నిరాశపరిచే మాటలు మోషే వెళ్ళలేనండి. మనుషులు మాట్లాడుతున్న ఆ ఉద్రేకపూరితమైన మాటలు మోషే చెవున పెట్టుకోలేదు. మోషేకున్న ఒక గొప్ప విశ్వాసం ఏంటంటే, ఆనాడు ఫరో చేతిలో నుండి 430 మందిని విడిపించిన దేవుడు ఈ ఎర్ర సముద్రమును కూడా 2 పాయలు చేయగలడు అని మోషే నమ్ముతున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మోషే పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా మాట్లాడుతున్నప్పటికీ ఆయన మాత్రం దేవుని మీదే విశ్వాసం ఉంచాడు. ప్రభు మాటకు లోబడ్డాడు. ఆ ఇచ్చిన వాగ్దానం పట్టుకొని మోషే ఏం చేశాడంటే, తన చేతిలో ఉన్న కర్రను పైకెత్తి ప్రభుతో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇదిగో మా ముందు సముద్రం ఉంది, వెనక శత్రువు తరుముకుంటూ వస్తా ఉన్నాడు, మాకు ఆధారము, మా దిక్కు, మా మొక్కు నీవే అని చెప్పి విశ్వాసముతో ఎప్పుడైతే ప్రార్థన చేసి చేతుల పైకి ఎత్తాడో అంతే 2 పాయలైపోయింది సముద్రం. హల్లెలూయా. కొన్నిసార్లు నీ విశ్వాసాన్ని సన్నగిల్ప చేయడానికి నీ పక్కన కొంతమంది జోరీగా కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. నువ్వు వాళ్ళ మాట పట్టించుకోకూడదు.
నీ ప్రార్థన జీవితానికి భంగము కలిగించే ఏ పరిస్థితి అయితే నువ్వు ఏలుబడి చేస్తా ఉందో వాటిని నువ్వేం చేయకూడదు, వినకూడదు. కొంతమంది విశ్వాసులే, వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళే, కాకపోతే వాళ్ళలో ఏమి లేదు, విశ్వాసము లేదు. దేవుని ఆత్మ వారిలో లేకపోవడం చేత వారు దేవుని బిడ్డలు అయినప్పటికీ వారు పేరుకి క్రైస్తవులు, కానీ వాళ్ళలో ఎవరు లేరంటే క్రీస్తు. అటువంటి వారికి దూరంగా ఉండండి. నీ విశ్వాసం ఎవరైతే పాడు చేస్తున్నారు, నీ భక్తిని ఎవరైతే పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అన్నారు, ఇదిగో ఐగుప్తు దేశంలో సమాధులు లేవని చెప్పా నీవు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు. ఎరకాతలేమో శత్రువు తరుముకుంటూ వస్తున్నాడు, ఎదరేమో ఏంటి మోసే మా పరిస్థితి, మా పిల్లలు, మా ఆస్తి, మా పాస్తి, మా కొట్టు ఏమైపోవాలి అని చెప్పి మోషేను చాలా మాటల చేత గాయపరుస్తూ ఉన్నారు. కానీ మోషే మాత్రం దేవుని వైపు చూస్తున్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, బలవంతుడైన దేవుని పరిస్థితిని మార్చగలడు. ఎప్పుడో తెలుసా, ఆయన వైపు నువ్వు చూస్తే, ఆయన వైపు చూచిన వారి ముఖములు ఎన్నడూ కూడా విలాప వాక్యము 3వ అధ్యాయం 31వ వచనం అంటాడు, ప్రభువు సర్వకాలము విడనాడడు. నా ప్రభు ఏంటండి, అది ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. బలవంతుడైన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఎందుకని నువ్వు బాధపడుతున్నావు, ఎందుకని నువ్వు కురిగిపోతా ఉన్నావు, ఎందుకని విశ్వాసంలో దిగజారిపోతా ఉన్నావు. ఎన్ని క్రిస్మస్లు అయిపోతున్నాయండి. 2025 సంవత్సరాలు మీరు రక్షించబడి, మీరు లెక్కేసుకోండి, 35 సంవత్సరాల నుండి ప్రభువును వెంబడిస్తున్నావు కావచ్చు. ఉదాహరణకి 15 సంవత్సరాలు అయిపోయిందేమో, 50 సంవత్సరాలు అయిపోయిందేమో, 20 సంవత్సరాలు నీ జీవితంలో అయిపోయిందేమో. అయితే క్రిస్మస్ రాగానే దేవుణ్ణి గంభీరంగా ఆనందం చేస్తా ఉన్నావు, అలంకరించుకుంటా ఉన్నావు, ఇల్లు శుభ్రం చేసుకుంటా ఉన్నావు, ఒళ్ళు శుభ్రం చేసుకుంటా ఉన్నావు, అన్ని శుభ్రం చేసుకుంటున్నావు. కానీ నీ మనస్సులో మాత్రం ఏం చేసుకోవడం లేదు, నువ్వు శుభ్రం చేసుకోవడం. మరి ఎలా నీ జీవితంలో బలమైన కార్యాలు జరుగుతాయి? హల్లెలూయా. అన్ని శుభ్రం చేసుకుంటున్నాం మనం, కానీ హృదయం మాత్రం శుభ్రపరచుకోవడం. ఇంకా ఈ హృదయంలో ఏముందంటే అవిశ్వాసం దాగుంది. ఇంకా ఈ హృదయంలో దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసమును ఉంచలేకపోతున్నాం. ఆయన అంటున్నాడు కదా, ప్రభువు సర్వకాలము విడనాడడు. మనుషులు విడిచిపెట్టొచ్చేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదని సంగతి తెలుసుకో. ఈ క్రిస్మస్ వేడుక మరికొన్ని రోజులైతే మనము దేవుడు ఇంకా బాగా మనం కనపరుస్తాం. ఈరోజు ఆల్రెడీ డిసెంబర్ నెల ప్రారంభం నుండే అనేక మంది దేవుడిని మహిమపరుస్తూ ఉన్నారు. వీధిన మూలన ప్రతి గల్లీలో ఏం చేస్తున్నారంటే దేవుని గురించి ప్రకటన చేస్తారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ క్రిస్మస్ నీ జీవితంలో ఒక వేడుకగా ఉండకూడదు, కానీ నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దగ్గరగా ఆమేన్ చెబుదాం. నీ బలవంతుడైన దేవుణ్ణి, ఆయన బలవంతుడు, ఆయన పేరులోనే ఉంది బలము, ఆయన మాటలో ఉంది శక్తి. ఆ శక్తి కలిగిన వాక్యము నీ జీవితాన్ని వెలిగిస్తున్నప్పుడు నీవు వెలిగించబడి అనేకులకు వెలుగు చూపించేవాడుగా ఉండాలి. మూడవదిగా, కుమారుని వస్త్రములో ఏముందంటే బలం ఉన్నది. లూకా సువార్త 8వ అధ్యాయం 43వ వచనం చదివితే, అప్పుడు 12 సంవత్సరాల నుండి రక్తస్రావం గల స్త్రీ, చదవం, వెంటనే ఆమె రక్తస్రావము, దేవునికి స్తోత్రం కలుగుతారు. ఎన్ని సంవత్సరాలండి? 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నాం. అనేక మంది వైద్యులను ఆశ్రయించింది, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె స్వస్థత మాత్రము. తన దగ్గర డబ్బంతా కూడా ఖర్చు పెట్టుకుంటా ఉంది, యాత్ర పడిపోతా ఉంది, ఎవరికి కూడా చెప్పుకోలేని పరిస్థితి.
అటువంటి పరిస్థితిలో ప్రభు ఆ రోజు ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు ఆమె మనస్సులో అనుకుంటుంది, ఈ రోజు ఎలాగైనా నా దేవుణ్ణి కలుసుకోవాలి, ఎలాగైనా కూడా ఆయనను నేను ముట్టుకోవాలి, స్వస్థతను నేను పొందుకోవాలి అనుకుంటుంది. 12 సంవత్సరాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అంటే అనుకోవచ్చు. కానీ 12 సంవత్సరాల నుండి ఆలోచన చేయండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంత వేదన, ఎంత దుఃఖం. అటువంటి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఆమెను బాగు చేయలేని పరిస్థితి. అయితే ఆ రోజు ఆమె జన సమూహముల నుండి పరిగెత్తుకొని వెళ్ళి ఆయన వస్త్రమును, ఆయన అంటున్నాడు, ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని ఇలా ముట్టుకుందో ఆయన అంటున్నాడు, ఇదిగో నాలో నుండి ఏదో ప్రభావము బయటికి వెళ్తా ఉంది. అప్పుడు శిష్యులు అంటున్నారు, అయ్యా ఇంతమంది జనాలు నీ వెనకాల వెంబడిస్తున్నారు, మరి ఈ వెంబడిస్తున్న సమయంలో ఎవరో ఒకరు మీద పడతా ఉంటారు కదా, ఎవరెవరిని తాకుతా ఉంటారు కదండి. ప్రభు అన్నాడు, లేదు 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 లేదు, నాలో ఉన్న ప్రభావం బయటికి వెళ్ళింది. ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి నన్ను ముట్టుకుంది, ఆమె స్వస్థత పొందుకుంది అని ప్రభు చెప్తా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగి. ఆయన వస్త్రములు ఏముందండి? బలం ఉంది. ఆయన వస్త్రమును తొడుక్కుంటే నీ శరీరంలో ఉన్న రోగాలన్నీ కూడా పోతాయి. పోతాయా? పోతాయి. దేవునికి స్తోత్రం కలిగి. ఆయన ఉమ్ములో స్వస్థత ఉందండి, ఆయన చూపులో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత. ఆయన వస్త్రములు ఎందుకని వాళ్ళు చీట్లు వేసుకున్నారంటే ఆయన వస్త్రము విలువైనది. హల్లెలూయా. అన్ని వస్త్రాలు లాగా కాదు ఆయన వస్త్రం. ఆ విచిత్రమైన నిలువుటంగి కొరకు, ఆ రక్తముతో తడిసిన ఆ వస్త్రం కొరకు ఆ సైనికులందరూ కూడా ఏం చేస్తారంటే చీట్లు వేసుకున్నారు. అటువంటి వస్త్రము ఈ లోపల ఎక్కడ కూడా లేదు. ఆయన వస్త్రము ప్రభావము గలది. వస్త్రం అనగా రక్షణకు సాదృశ్యం. రక్షణ అనే వస్త్రాన్ని ఈ క్రిస్మస్ పర్వదినాల్లో నువ్వు తొడుక్కోవాలి. ఇంకా ఈ గుంపులో ఎవరైతే రక్షణ పొందుకోకుండా, మారు మనసు పొందకుండా, మీ పాపములను విడిచిపెట్టకుండా ప్రభువుకు ఒకరు దూరంగా ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయం. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో నేను రీల్స్ చేసుకుంటాను, ఎట్ట దిగుతాను, అట దిగుతాను, ఎట్ట పెడతాను, అట పెడతాను, ఇవన్నీ జాంతానే. హల్లెలూయా. దేవుడు రాబోతున్నాడు. నువ్వు నమ్ముకుంటే మాతో పాటు పరలోకంలో ఉంటావు. యేసు ప్రభువుని నీ హృదయంలో విశ్వసించకపోతే అగ్ని ఆరదు, పురుగు సావు. యుగ యుగాలు మండుచున్న అగ్నిగుండం కావాలా, లేకపోతే నీకు పరలోక రాజ్యము కావాలా? ఈరోజు నిర్ణయం తీసుకో. వచ్చే సంవత్సరం పెళ్లి బాప్తిస్తాలు తీసుకుంటారు. కొంతమంది పాస్టర్ గారండి, మా అమ్మాయిని పెళ్లి చేద్దాం అనుకున్నానండి, మీరు బాప్తిస్తాం ఇవ్వండి. ఎందుకు వచ్చిన బాప్తిస్తాం? పెళ్లి కోసం బాప్తిసం తీసుకుంటావా? కాదు. నీ మనస్సు మార్చుకోవాలి. దేవుని మీద సంపూర్ణంగా నువ్వు తిరగాలి ఆయన వైపు. ఆయన వస్త్రము బలమైనది. ఆ బలమైన వస్త్రాన్ని నువ్వు తొడుక్కుంటే నీ జీవితం అంతా కూడా ఏమవుతుందంటే ఫలభరితముగా దేవుడు మార్చేస్తాడు. నీ జీవితంలో ఏ నష్టాలు నువ్వు అనుభవిస్తున్నావో, ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా నువ్వు పెడతా ఉన్నావో, ఆయన వస్త్రము చెంగు ముట్టుకుంది ఆ స్త్రీ, వెంటనే తన రక్తము ద్వారా ఆగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు చదివితే 9వ అధ్యాయం త్వరగా ఇంకొక 15 నిమిషాలు చెప్పి నేను ముగించేస్తాను. తనలో తాను అనుకొని ఆయనను వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి ఏమన్నాడండి దేవుడు? ధైర్యముగా ఉండుము అన్నాడు. చాలా ఈ మాట ప్రభు ఏం చెప్పాడంటే నాకు తెలియనా? కుమారి ధైర్యముగా ఉండుము. ఈరోజు నా ప్రభు నీతో చెప్తున్నాడు, కుమారుడా
ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? నీ స్థితి మారడం లేదని బాధపడుతున్నావేమో, కృంగిపోయిన స్థితిలో ఇక్కడికి వచ్చేవేమో, దిగజారిపోయిన స్థితిలో ఇక్కడికి వచ్చేవేమో, ఏ ప్రేమ నువ్వు పొందుకోలేని స్థితిలో ఇక్కడ కూర్చున్నావేమో. నా ప్రభు మాటలు ఏమిటో తెలుసా? జాలి ఉన్నది. హల్లెలూయా. నా దేవుని మాటలు ఎలాంటి మాటలు అంటే జాలి కలిగిన మాటలు, ఓదార్పునిచ్చే మాటలు. అదేమంటున్నాడు తెలుసా? కుమారి ధైర్యముగా ఉండుము. ఇంకేమంటున్నాడండి? నీ విశ్వాసం నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. చూసారండి, నా యేసయ్య నిన్ను ధైర్యపరిచే దేవుడే ఉన్నాడు. ధైర్యం లేదా? కృంగిపోతున్నావా? ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. మన దేవుడు బలవంతుడు. ఈ మాట మీరు మర్చిపోకండి. ఒకటో మాట ఏంటండి? ఫస్ట్ మాట ఏం చెప్పాను? ఎవరి శిశువు బలవంతుడైన దేవుడు ఈ లోకంలో పుట్టాడు అని చెప్పారు. రెండవదిగా బలవంతుడైన దేవుడు అని ఎందుకు ఆయన పేరు పెట్టారు? 3 విషయాలు మీకు చెప్పారు. ఒకటి ఏంటో తెలుసా? బలాఢ్యుడైన దేవుడు ఇంకొకరు లేరు. రెండవదిగా ఆయన నోటి మాటలో ఏముంది? బలం ఉంది. మూడవదిగా ఆయన వస్త్రములో, 4వ మాట చెప్తాను. లూకా సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 13:11. అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి. 4వది ఏంటో తెలుసా? ఆయన స్పర్శ బలమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వస్త్రము బలమైనది, ఆయన చేతి స్పర్శ కూడా బలమైనది. దయ్యము అనగా ఆత్మ. ఎన్ని సంవత్సరాలు? 18 ఏండ్ల నుండి ఆమె పట్టి పీడిస్తా ఉంది. నడుము వంగిపోయి కర్ర పట్టుకుని వంగి తిరుగుతూ ఉందన్నమాట. అస్సలు ఏమాత్రం కూడా తన శరీరము సహకరించని పరిస్థితి. కానీ ప్రభు చూడండి, ఎప్పుడైతే ఆమె మీద చేతులుంచి ప్రార్థన చేశాడో వెంటనే ఆమె ఏం పొందుకుందండి? స్వస్థత పొందుకు. ఈరోజు ఆయన బలమైన హస్తము కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనలో ప్రతిరోజు ఏముండాలంటే, అయ్యా నేను నా కుటుంబం. ఆనాడు యెహోషువ ఎలాగైతే ప్రజలకి చెప్పాడో, ఇదిగో మీరు బయలు దేవతను ఆరాధిస్తే దాని వైపు వెళ్ళండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవానే అనుసరిస్తాను. మీకు బయలు దేవుడు కావాలా లేకపోతే యేసు దేవుడు కావాలో మీరే నిర్ణయించుకోండి అని ఏం చేశాడంటే ప్రకటించాడు. కానీ ఎవ్వరు కూడా రాలేదండి. కానీ యెహోషువ కుటుంబం మాత్రం దేవుని సన్నిధిని అనుభవించారు, దీవించబడ్డారు. ఈ రోజు నువ్వు ఎప్పుడు కూడా దేవుడితో ఒకటి అడగాలి, ప్రభువా ప్రతిరోజు కూడా నీ బలమైన హస్తం నా బిడ్డల మీద, నా భర్త మీద, నా భార్య మీద, నా తల్లిదండ్రుల మీద, నేను కలిగిన ప్రతి ఆస్తి పాస్తి మీద నీ హస్తము నాకు తోడుగా ఉండాలని చెప్పి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. చేస్తున్నావా? మనకి ఇచ్చిన ప్రతి దాని మీద, మీరు నమ్ముతారో నమ్మరు, నేను జగ్గైపేట ప్రాంతంలో నాకు ఇచ్చిన సామాన్లన్నీ కూడా గదిలో పెట్టేది వచ్చేసాను. నేను ఎప్పుడు కూడా ఒక ప్రార్థన చేస్తాను, అయ్యా అవన్నీ కూడా నువ్వు నాకు ఇచ్చినవి, నీవు నాకు ప్రేమించి నాకు ఇచ్చినవి అన్నీ, ఇదిగో నీ సేవ కొరకు నేను నీ పనిలో ఉన్నాను, నేను ఏది కూడా నష్టపోకూడదు. ఎందుకు తెలుసా? నువ్వు ఇచ్చావు కనుక నీకే అప్పగిస్తున్నానని చెప్పి ప్రతిరోజు నేను బలమైన హస్తము నా గృహం మీద ఉండాలని ప్రార్థన చేస్తాను. మా బాబు వెళ్ళాడు, ఇది చూస్తే ఏమీ కూడా పాడలేదు, అలాగే ఉన్నాయి. ఎలా పెట్టొచ్చేమో అలా. దేవునికి స్తోత్రం కలుగును.
మీకు ఇది హాస్యాస్పదంగా ఉండొచ్చేమో, కానీ నేను ఎప్పుడు కూడా నా బలమైన దేవుని హస్తాన్ని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన హస్తం ఎలాంటిదో తెలుసా? సాహస కార్యములు చేసే హస్తము. ఆయన హస్తము తక్షణ హస్తము. అటువంటి దేవుని హస్తపు నీడ కిందకి నీ కుటుంబం ఎప్పుడు కూడా భద్రపరచబడాలి. హల్లెలూయా. అందుకని మనం ఎప్పుడు కూడా మనం ఏమని ప్రార్థన చేయాలండి? నీ హస్తపు నీడలో. యేసయ్య గారు ఒక అద్భుతమైన పాట రాశాడు తెలుసా? నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ స్వాస్యము నాకై సమకూర్చగా. ఇంకేమన్నాడండి? నీ సన్నిధిలో దీనుడనై సాగిల పడేదను నేనేసయ్యా అని ఒక అద్భుతమైన పాట పాడాడు. నీ హస్తపు నీడకు నేను పరిగెత్తగా. మనం పరిగెత్తాలండి. దేవుని హస్తపు నీడ కింద నువ్వు ఎప్పుడైతే పరిగెడతావో ఆ హస్తం మనకి ఏం చేస్తుందంటే బలాన్ని ఇస్తుంది. అలిసిపోయినప్పుడు ఆ హస్తం నిన్ను లేవనెత్తుతుంది. కృంగిపోయినప్పుడు ఆ యేసయ్య హస్తము నిన్ను చేయి పట్టుకొని పైకి లేవనెత్తుతుంది. యోసేపును పైకి లేపిందే ఆ హస్తం. అన్నలు గుంటలో పడేసేస్తే, ఐగుప్తుడికి అమ్మి వేస్తే, తీసుకెళ్లి చెరసాల్లో పడేస్తే నా హస్తము, నా ప్రభువైన దేవుని హస్తము యోసేపును ఆ ఐగుప్తు దేశంలో, ఆ అన్య గృహములో, ఆ అన్య రాజు ఆ ఆస్థానములో నా యేసయ్య హస్తము యోసేపును ప్రధానిగా నిలబెట్టేసింది. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా దేవుని హస్తం కిందట 146 కీర్తన చివరిగా చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. 146 కీర్తన 8 వచనం. దేవుని చిత్తం అయితే మళ్ళీ నేను ఎప్పుడని చెప్తాను. అమ్మా తెరవజేవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, ఇంకా యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గంగా చేయును. యెహోవా నిరంతరం ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుని హస్తం అంట గుడ్డి వారికి కనులిచ్చింది, కృంగిన వారిని లేవనెత్తింది, నీతి మంతులను ప్రేమించేది, పరదేశులను కాపాడేది. మన అందరం ఎవరండి? పరదేశులం, యాత్రికులం. ఈ భూమి మీద టెంపరీగా మనం జీవించడానికి వచ్చిన వారు. అయినను మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తన హస్తముతో మనల్ని కాపాడుతున్నాడు. లేదు, కాపాడుతున్నాడు లేదా? ఈరోజు మీరు చూడండి, ఏ వార్తాపత్రిక తెలిసినా కూడా, ఏ టీవీ ఛానల్ పెట్టినా కూడా, ఎక్కడ చూసినా బస్సులు తగలబడిపోతా ఉన్నాయి. ట్రైన్ యాక్సిడెంట్స్, ప్లెయిన్ యాక్సిడెంట్స్, అనేకమైన యాక్సిడెంట్స్ ద్వారా అనేక మంది చచ్చిపోతున్నారు దేవుడిని తెలుసుకోకుండా. కానీ ఈరోజు నువ్వు ఎక్కడెక్కడికో పోతా ఉన్నావు, ఏవేవో ప్రయాణం చేస్తా ఉన్నావు, ప్రాంతాలు తిరుగుతా ఉన్నావు. ఈరోజు నువ్వు క్షేమంగా దేవుని మందిరంలో ఉన్నావంటే ఒకటే ఒక గుర్తుపెట్టుకో, దేవుని హస్తము బలమైనది. హల్లెలూయా. పరదేశులను కాపాడే హస్తం, తండ్రి లేని విధవరాండ్రను ఆదరించే హస్తం. అటువంటి హస్తమును నీవు ప్రతిరోజు కూడా నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఎన్ని చెప్పాను? ఏంటేంటి చెబుతారా? యేసయ్య వంటి బలాఢ్యుడైన దేవుడు ఎవరు లేరు. రెండోదిగా ఆయన నోటి మాటలో ఏముంది? బలం అని చెప్పి. ఇంక మూడవది ఆయన వస్త్రము బలమైనది. నాలుగవది ఆయన స్పర్శ బలమైనది. కనుక యేసయ్య స్పర్శను నువ్వు అనుభవిస్తూ ఈ క్రిస్మస్ కైనా సంపూర్ణంగా నువ్వు దేవుని వైపు తిరగగలిగితే ఆయన బలమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. అటువంటి కృప నా దేవుడు నీకు నిత్యము అనుగ్రహించి నడిపించును గాక.
అందరం కూడా తలలో వచ్చుదాం. దేవుని చేతనైతే మిగతా విషయాలు వచ్చే వాళ్ళు ధ్యానం చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. నేను చెప్పిన ఈ 4 విషయాలు మీ హృదయాల్లో పెట్టుకోండి. ఇప్పటి వరకు బలవంతుడైన దేవుని నువ్వు ఇంకా ఆశ్రయించలేని స్థితిలో ఉన్నావేమో. అలాగే ఆ బలవంతుడైన దేవుడు శిశువుగా ఈ లోకంలో నీ కోసం పుట్టాడు. ఆయన నీ జీవితాన్ని వెలిగించడానికి పుట్టాడు. ఆయన నీ బ్రతుకును మార్చడానికి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఒకవేళ నీవు ఆయనకు అవకాశం ఇవ్వని స్థితిలో ఉన్నట్లయితే ఈరోజు మరొకసారి దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడాడు. నీవంటే ఆయనకు చాలా ఇష్టం. విధవరాండ్లను ఆదరించే దేవుడు నా దేవుడు. భక్తిహీనుల మార్గమును వంకరగా మార్చగలిగేవాడు. నీతిమంతుల మార్గమును వర్ధిల్లింపజేసే దేవుడు. ఈరోజు నువ్వు ఏ మార్గంలో వెళ్తావు, ఏ మార్గాన్ని నువ్వు ఎన్నుకుంటావో నీ ఇష్టం. నీతిమంతుల మార్గంలో నడిస్తే నువ్వు నీతిమంతుడుగా మార్చబడతావు. భక్తిహీనుల వంకర మార్గంలో నడిస్తే నీ జీవితం అధోగతి అయిపోతుంది. కనుక ఈ రోజు నువ్వు ఏ మార్గాన్ని ఎన్నుకుంటావో నీ ఇష్టం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కనుక విత్తబడిన ఈ వాక్యము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో, వింటున్న వారి జీవితంలో, లైవ్ లో ఎంతమందితో చూస్తున్నారు, మీ అందరి జీవితాల్లో దేవుడు అద్భుత రీతిగా మీ జీవితాన్ని ఆయన వెలిగించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు, ఇష్టపడతా ఉన్నాడు కనుక ఒక్క నిమిషం నువ్వు ఎక్కడున్నా సరే తలలో వచ్చి మాతో పాటు ప్రార్థనలో ఏకీవించు. తప్పకుండా నీ స్థితిని మారుస్తాడు. మన మధ్యలో నాన్నగారు ఉన్నారు, వారి ప్రార్థనలు నడిపిస్తుండగా అందరూ కూడా ఏకీవిద్దాము. విత్తబడిన వాక్యం కొరకు స్తోత్రం ప్రభా, స్తుతి స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా వందనాలయ్యా. నిన్న నేడు ఎక్కడ ఉన్న దేవుడా తండ్రి స్తోత్రమ ప్రభా, స్తోత్రమ తండ్రి పరిశుద్ధుడా. నాయన జాతరం తల్లి ఎక్కడ భద్రపరచుకుని ప్రభు ఉదయం లేపి పలుకుని సృష్టించి ఉన్నది మాకు కొళ్ళు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మమ్మల్ని లేవనెత్తినందుకు వందనాలు తండ్రి ప్రభా. నాయన ఉదయం నుంచి ఎంతవరకు నీ పెద్ద ప్రభావం భద్రపరిచినందుకు వందనాలు ప్రభా. ఎంతవరకు మానవులు లేని కానీ మాకు ఇచ్చేవయ్యా స్తోత్రము. అలాగే ప్రభా నాయన ప్రభా నీ ఆరాధనలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నామయ్యా తండ్రి స్తోత్రమ ప్రభా. నాయన పాడే పాటలో మీరు ఉన్నారు ప్రభా, దావీదు సంగీతంలో మీరు ఉన్నారు తండ్రి స్తోత్రమ ప్రభా. అలాగే ప్రభా నాయన శుద్ధి ఆరాధనలో మీరు ఉన్నారయ్యా ప్రభా స్తోత్రమ ప్రభా. ఆత్మ లేనివాడు నా వారు కదన్న ప్రభా, ఆత్మ పంపించయ్యా మమ్మల్ని అందరినీ ప్రభా నీ ఆత్మలు కొమ్మరి ప్రభా. నాయన ప్రభా నీ ఆత్మను ప్రభా నాయన పాత్రమైన నీ బిడ్డల ప్రభా మా పాపాత్మ మా దుష్టత్వం తీసేసి ప్రభా మన పవిత్ర చేసి నీ ఆత్మను కొమ్మరించండి అయ్యా స్తోత్రమ ప్రభా, స్తోత్రం తండ్రి. అలాగే నాయన ప్రభా నాయన నీ ప్రభా నాయన సంవత్సరం ప్రభా లాస్ట్ ఆదివారం వరకు ప్రభా 2025 ఆఖరి ఆదివారంలో ప్రభా వరకు మమ్మల్ని ప్రభా సజీవులుగా ఉంచి నిన్ను శుద్ధించేందుకు కనపరచడానికి మాకు ఇచ్చేందుకు వందనాలు ప్రభా నాయన స్తోత్రమ ప్రభా. అలాగే ప్రభా నీ దాసుల ద్వారా ప్రభా నాయన ప్రభా నాని మాట చెప్పి ఉన్నారు ప్రభా. నాయన నాని మాట ప్రభా నీ వస్త్రము బలమైనది ప్రభా, నీ హస్తం బలమైనది ప్రభా. నాయన పిక్క ప్రభా నాయన నాని మాటల ప్రభా నాయన మమ్మ ప్రభా నమ్మి ప్రభా మేము నవరవేసి మనసు మాకు దయచేయండి అయ్యా స్తోత్రమ ప్రభా. అలాగే దాసులు దీవించండి, దాసు కుటుంబాన్ని దీవించండి, ఇచ్చిన కుమారులు దీవించండి, భార్యను దీవించండి తండ్రి స్తోత్రమ ప్రభా. దూరదర్శనం ఉన్న తల్లిని కూడా ప్రభా నాయన నీ నీ హస్తాలతో ముట్టండి ప్రభా, నీ హస్తాలతో కాపాడండి. అలాగే ప్రభా వచ్చిన ప్రభా ఏ బిడ్డ ఏ అవసరాలతో వచ్చారో, ఏ బిడ్డ ప్రభా ఏ అక్కలతో వచ్చారో ప్రభా తీర్చండి అయ్యా ప్రభా. నాయన 2025 లాస్ట్ వచ్చేసారు తండ్రి ప్రభా. ఎక్కడైనా మా మనసులో మార్చుకొని ప్రభా నీలో ప్రభా ఎల్లప్పుడూ జీవించే ప్రభా దైవిక ప్రార్థన అందడానికి ప్రభా ప్రతి బిడ్డకి దయచేయండి అయ్యా స్తోత్రమ ప్రభా. నాయన రోగులు ఉన్నవాడంటే స్వస్థపరచండి తండ్రి ప్రభా స్తోత్రమ ప్రభా, స్తుతి స్తోత్రం ప్రభా. అలాగే ప్రభా నాయన దావీదు ప్రభా నాయన నడుము ఆపరేషన్ చేసుకోవచ్చు ఉన్నారు ప్రభా. మేము ప్రభా నాయన ప్రార్థన చేయగలం తప్ప ఏమి లేదు ప్రభా. ఆ బిడ్డను ముట్టండి, నడిపించండి నాయన సదా నాయన సన్నిధికి నడిపించండి తండ్రి స్తోత్రమ ప్రభా. అలాగే ప్రభా ఇంకా మా ప్రభా దైవిక ప్రార్థన మందులు ఎంతమంది ప్రభా అనారోగ్యంగా ఉన్నారు ప్రభా వాళ్ళందరినీ ప్రభా ముట్టి స్వస్థపరచండి తండ్రి స్తోత్రమ ప్రభా. నాయన వందనాలు నాయన ఎవరికి ఆర్థిక ఇబ్బందులను తీర్చండి అయ్యా, ఎవరికి అవసరంలో తీర్చండి తండ్రి స్తోత్రము. అలాగే నీ నూతన సంవత్సరం నీ ప్రభా వస్తుంది, అది కూడా ప్రభా ముఖ్యమైన ప్రభా నాయన ప్రభావ మేము సంతోషించే భాగ్యం మాకు దయచేయండి. అలాగే నీ బిడ్డల ప్రభా ఈ రోజు ప్రభా కేరళ పత్రికలు సిద్ధమై ఉన్నారు ప్రభా. నీ బిడ్డలతో ప్రభా నాయన ప్రతి ఒక్క బిడ్డతో మీ తోడున్నాడు ప్రభా స్తోత్రము. సాధారణ సెలవుతున్న ప్రభా ఎటువంటి ప్రభా హాని కలగకుండా ఎటువంటి నాయన ప్రభా అన్ని జనులతో ప్రభా నాయన మీరే మాట్లాడు ప్రభా మా ఇంటికి రండి పిలిపించుకునే భాగ్యం దయచేయండి తండ్రి స్తోత్రం. అలాగే ప్రభా నీ ఏ కొద్దిష్టి ప్రభా నైనా సంఘమే పండి ప్రభా స్తోత్రము ప్రభా.
మీరే ప్రభా సంఘం చుట్టూ కంచేసి కాబట్టి ఆ బిడ్డల చుట్టూ ప్రభా దైవ కృప ప్రార్థన బిడ్డల చుట్టూ ప్రభా నాయన మీరే కంచేసి కాపాడండి తండ్రి స్తోత్రము ప్రభా. అలాగే వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు దీవించండి తండ్రి. ఎవరికి ఏ అవసరం ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి తండ్రి. అలాగే దూరదర్శన ఉన్న ప్రభా ప్రయాణ బిడ్డల ప్రభా నాయన దూరదర్శన ప్రదీపు ప్రభా నాయన ఇచ్చిన భార్య పిల్లలతో ప్రభా నాయన ప్రయాణంలో ఉన్నారు తండ్రి స్తోత్రము. వాళ్ళ ప్రభా ఎక్కడున్నా మీరు ప్రభా నీ సన్నిధిగా చూసించే బాధ్యత ఇచ్చేయండి. అలాగే దూరదర్శన శాంతి సురేష్ బాబు జాన్ బాబు ప్రభా నాయన నీ బిడ్డల ప్రభా సరితో ప్రభా పడిపోతున్నారు. నీ బిడ్డల ప్రభా కచ్చేసి కాపాడండి తండ్రి స్తోత్రం. అలాగే ఇటువంటి కూటాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ప్రభా ప్రతి కూటాల్లో మీరు ఉన్నాడు ప్రభా. ఎక్కడ కూడా ఏ అలజడి ఏ సాతాను కూడా లేకుండా చేయండి ప్రభా. అలాగే ప్రభా వచ్చిన బిడ్డలందరినీ ప్రభా పేరు పేరు దీవించి ఆశ్రదించండి అయ్యా. అలాగే నన్ను నా కుటుంబం నా ప్రభాని ఎల్లప్పుడూ ప్రభా నా కుటుంబం ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఎల్లప్పుడూ ప్రభా నేను మోక నుంచి శుద్ధించే భాగ్యం నాకు తెచ్చేయండి. ముఖ్యంగా ప్రభా నా సంఘం ప్రభా నీ రాజ్యానికి ఎంతపడే సంఘంగా తయారు చేయండి ప్రభా. అలాగే నేను దీనినైనా అల్పునైనా నన్ను ప్రభా ముట్టనే ప్రభా నా ప్రార్థన జీవన పద్ధతులు సమాధానం దయచేయమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన నాన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం.